మిస్త్రీ అనే మండలి సభ్యురాలు రోజు ప్రసాదం చేసి తీసుకొని వస్తూ ఉంటారు. ఇలా ఒక రోజు బాబాకు బంగారు తినాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ విషయాన్ని ఒక మండలి సభ్యులకు చెప్పి తనతో ప్రొడక్ట్ ఈ విషయం చెప్పి తనతో దందా చేసి తెప్పిస్తారు. అయితే ఈ సందర్భం ఇప్పుడు మన పిల్లలు ఒక చిన్న నాటిక చేసి చూపిస్తూ ఉంటారు. అందరికీ జై బాబా. హలో జై బాబా, ఎవరు మాట్లాడేది? జై బాబా, మేము గురుప్రసాద్ నుంచి మాట్లాడుతున్నాం. ఏంటి, గురుప్రసాద్ నుంచి మాట్లాడుతున్నారా? ఏంటి విషయం? బాబాకు ఈ రోజు దంతా తినాలని ఉందంట. దయచేసి మీరు త్వరగా తీసుకురాగలరా? అలాగా, బాబాకు దందా తినాలని ఉందా? సరే, బాబా కోసం తప్పకుండా త్వరగా తయారు చేసి తీసుకొస్తాను. సరే జై బాబా. జై బాబా అండి. జై బాబా రోడా. జై బాబా. ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? గురుప్రసాద్ నుంచి ఫోన్ వచ్చింది. బాబాకు దందా తినాలని ఉందంట. త్వరగా తయారు చేసి తీసుకురమ్మన్నారు. నాకు నీ సహాయం చేస్తావా? చేస్తాను. దందారా అంటే మనం ఆ పప్పుతో చేస్తామే, ఆ వంటకమే కదా? అదే అదే. తప్పకుండా చేద్దాం. బాబాకి అంటున్నావు కదా, ఇది నా అదృష్టం. పద, తొందరగా వెళ్ళి చేద్దాం. సరే పద, వెళ్దాం. అలా బాబాకు దందా తయారు చేసి తీసుకువచ్చి మిస్త్రీ ప్రసాదం వచ్చి అక్కడ లోపలికి ప్రవేశం ఉండదు కనుక తెచ్చిన పదార్థాన్ని అక్కడే బయట పెట్టేసి వెళ్తూ ఉండగా ఒక్క నిమిషం, బాబా మిమ్మల్ని గురుప్రసాద్ లోపలికి రమ్మంటున్నారు. దయచేసి రండి. బాబా గురుప్రసాద్ లోపలికి రమ్మంటున్నారా? సరే పదండి, వెళ్దాం. బాబా రోడా, ఎలా ఉన్నావు? బాగున్నాను బాబా. రోడా, ఏంటి నీ చేతుల నుంచి ఉమ్మివాసన వస్తుంది? సరిగ్గా శుభ్రం చేసుకుని రమ్మని బాబా చెప్తున్నారు. సరే బాబా. రోడా, ఇంకా నువ్వు సరిగ్గా శుభ్రం చేసుకోలేదు. ఆ వాసన ఇంకా అలానే వస్తుందంట. నువ్వు ఒక్కసారి వెళ్ళి మళ్ళీ సరిగ్గా శుభ్రం చేసుకొని రా. సరే బాబా. అబ్బా రోడా, ఏమవుతుంది? బాబాకు ఆ వాసన చాలా ఇబ్బందిగా ఉందంట. నువ్వు శుభ్రం చేసుకొని వస్తున్నావా? ఒకసారి వెళ్ళి మళ్ళీ శుభ్రం చేసుకోలేదా? సరే బాబా. అయ్యో, నా వల్ల బాబాకు ఎంత ఇబ్బంది కలుగుతుందో ఏంటో. అరే రోడా, ఆగు ఒక నిమిషం. నాకు ఒక సందేహం ఉంది. అసలు ఈ రోజు వంటకంలో మనం ముల్లే వాడలేం కదా, మరి బాబా ఉల్లివాసన వస్తుంది అన్నప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదు? బాబా సర్వాంతర్యామి కదా, బాబాకి అన్నీ తెలుసు. అతను ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు బాబా మనల్ని పరీక్షిస్తూ ఉంటారు. అలా బాబా మనల్ని పరీక్షించినప్పుడు మనం విధేయతతో ఆయన చెప్పిన పనిని ఆచరించి చివరకు బాబా ప్రేమను పొందాలి. అర్థమైందా? అర్థమైంది. ఎలా అయితే ఈరోజు బాబా నీ దగ్గర నుంచి ఉల్లివాసన వస్తుంది అన్నప్పుడు నువ్వు బాబాను ప్రశ్నించకుండా బాబా చెప్పిన పనిని విధేయతతో పూర్తి చేసుకొని వచ్చావు చూడు. ఈ ద్వారా
బాబా పట్ల నీ విధేయత ద్వారా బాబా ప్రేమను ఆలింగనం ద్వారా పొందావు అంతే కదా? అంతే, బాగా అర్థం చేసుకున్నా. జై బాబా. అది అలా ఉండగా ఒక రోజు బాబా మనీజాను పిలిచి, మనీజా, చెప్పండి. బాబా మిమ్మల్ని ఒక్కసారి త్వరగా రమ్మంటున్నాను, ఒక్కసారి వస్తారా? ఇప్పుడే వస్తున్నా. అక్కడ ఒక నెక్లెస్ ఉంది, ఆ నెక్లెస్ ని ఒక్కసారి తీసుకురారా? ఇప్పుడే తెస్తున్నా బాబా. ఇది ఎలా ఉంది? చాలా బాగుంది బాబా. ఇది నాకేనా? లేదు లేదు, ఈ నెక్లెస్ ని నీ దగ్గర జాగ్రత్తగా ఉంచు. భవిష్యత్తులో సమయం వచ్చినప్పుడు ఆ నెక్లెస్ ని నేను తీసుకురమ్మంటాను, అప్పుడు నువ్వు జాగ్రత్తగా దాన్ని తీసుకొని వచ్చి నాకు ఇవ్వు అని బాబా చెప్తున్నారు. సరే బాబా. అబ్బా, ఈ నెక్లెస్ ఎంత బాగుంది. బాబా నాకే ఇచ్చేస్తారేమో అనుకున్నా, కానీ సరేలే, ఏదైనా నా అన్నయ్య తర్వాతేగా. అలా బాబా గురుప్రసాద్లో దర్శనం ఇస్తున్న సమయంలో మండలి సభ్యులైన రొడాక్ మిస్త్రీ ఇంకా తన చిన్న కొడుకు షెరోజ్ మిస్త్రీ బాబాకి దర్శనంకి వెళ్తారు. వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇది. అమ్మా అమ్మా, నేను తాగాలనుకుంటున్నా. బాబా తెచ్చుకుంటానమ్మా. తాగాలనుకున్నానన్నా? సరే, జాగ్రత్తగా లైన్లో వెళ్ళి తెచ్చుకోవాలి, సరేనా? సరే వెళ్ళి. అవతార్ మెహర్ బాబాకి. ఇక్కడ చూశారు కదా, ఆ చిన్న బాబు బాబా పట్ల ఎంత విధేయత చూపించాడో. ఎలా అంటే బాబా తనకు తాగమని ఖాళీ గ్లాస్ ఇచ్చినా తను డ్రింకు లేదని బాబాను ప్రశ్నించకుండా విధేయతతో స్వీకరించాడు. అలా విధేయతతో స్వీకరించి బాబా ప్రేమను పొందాడు. మనం కూడా అలానే బాబా చెప్పిన విషయాలను విధేయతతో స్వీకరించాలి. అయితే అలా కొన్ని రోజుల తర్వాత బాబా దర్శనంకు రొడాక్ మిస్త్రీ మరియు తన పెద్ద కుమారుడైన మెహర్వాన్ మిస్త్రీ వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన. మనీజా, నిన్ను బాబా ఒకసారి తొందరగా రమ్మంటున్నాను, మీరు ఒకసారి తొందరగా
తొందరగా రండి. ఇప్పుడే వస్తున్నా. జై బాబా. ప్రొడక్ట్ మిమ్మల్ని కూడా బాబా పిలుస్తున్నారు. మనీజా, నీకు ఆ రోజు ఒక నెక్లెస్ ఇచ్చారు కదా, దాన్ని ఒక్కసారి తీసుకురావా? ఇప్పుడే తెస్తున్నా బాబా. దీన్ని నేను ప్రొడక్ట్కి ఇచ్చేద్దామని అనుకుంటున్నా. నువ్వేమంటావు? నీకు సమ్మతమేనా? అదేంటి బాబా, మీరు చెప్పింది నేను ఎప్పుడైనా కాదన్నానా? మీరు సర్వాంతర్యం, మీకు తెలియదంటూ ఏమీ లేదు. మీరు ఇది ఎవరికి ఇచ్చినా నేను బాధపడను. మనీజా, ఈ ప్రొడక్ట్, ఈ నెక్లెస్ నీకు కాదు. ఇది నీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకో. దీన్ని భవిష్యత్తులో మెహర్వాన్కు వచ్చే భార్యకు స్వయంగా నేను ఇవ్వమన్నానని చెప్పి ఇవ్వు. గుర్తుపెట్టుకో సుమా, ఈ నెక్లెస్ తో తనకి అంటే మెహర్వాన్ తాలూకా భార్యకి నా స్పర్శ మరియు నా దర్శనం రెండూ తనకి కలుగుతాయి. కనుక నువ్వు దీన్ని అస్సలు వాడకుండా జాగ్రత్తగా నీ దగ్గర భద్రపరచు. జాగ్రత్త సుమా. సరే బాబా, తప్పకుండా నా దగ్గర జాగ్రత్తగా దాస్తాను. జై బాబా. కొన్ని సంవత్సరాల తర్వాత మెహర్వాన్ పెళ్లి సందర్భం రానే వచ్చింది. మెహర్వాన్ కు జెనోబియా అనే ఆమెతో వివాహం నిశ్చయించడం అయ్యింది. అలా వారిద్దరి మధ్యన జరిగిన సందర్భం. జై బాబా జను. జై బాబా మెహర్వాన్, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను, కానీ ఇంతకు ముందు ఒకసారి నిన్ను కలుద్దామని మీ ఇంటికి వచ్చాను. నువ్వు లేవు, ఆంటీ లేదు. ఏంటి, ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళారు? అలా నేను మా అమ్మగారు ఇద్దరం కలిసి బాబా యొక్క సమాదర్శనంకి వెళ్ళాను. ఎంత చక్కగా అయిందో తెలుసా బాబా సమాదర్శనం? అవునా, అంత బాగా అయిందా? చాలా బాగా జరిగింది. అవును, కానీ మొన్న నువ్వు నేను బాబా సమాదర్శనంకి వెళ్ళాం. అప్పుడు బాబా సమాదర్శనం నీకు ఎలా అనిపించింది? అది మర్చిపోలేను మెహర్వాన్. నిజంగా ఆ సమాధి వైపు వెళ్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రకృతి, ఆ ఆనందం, ఆ ప్రశాంతత, అసలు మర్చిపోలేని అనుభూతి నేను చాలా పొందాను మెహర్వాన్. అక్కడైతే నిజంగా కొన్నిసార్లు తలుచుకుంటే మాత్రం మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించేంత ఆనందం కలిగించింది. అది ఎలా మర్చిపోతాను మెహర్వాన్? అదేముందిలే కానీ నేను చిన్నప్పుడు బాబా యొక్క దర్శనానికి వెళ్ళేటప్పుడు బాబా యొక్క స్వయ దర్శనం మరియు స్పర్శ రెండూ కలిగాయి. అలాంటి దర్శనం నాకు ఇప్పటి వరకు ఎప్పుడూ జరగలేదు తెలుసా? నాకు అదృష్టం లేదు మెహర్వాన్. అలా నువ్వెప్పుడూ బాధపడకు. నీకు కూడా ఏదో ఒక విధంగా బాబా యొక్క దర్శనం చదువు. సరేనా? జై బాబా. జై బాబా మెహర్వాన్, వెళ్ళొస్తా మరి. సరే. కొన్ని రోజుల తర్వాత జై బాబా జను. జై బాబా మెహర్వాన్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేనా, బాగానే ఉన్నా మెహర్వాన్. అదేంటది అలా అంటున్నావు? నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. మొన్న మనం కలిసాం చూడు, ఆ రోజు నీలో ఏదో బాధ కలుగుతున్నట్టు ఉంది. అసలు ఏం జరిగింది? బాధ అలా ఏం లేదు మెహర్వాన్. సరే ఉండు, వెళ్ళొస్తా మరి. సరే. బాబా, నువ్వు సర్వాంతర్యామివి కదా, అందరి మనసులో తెలిసినవాడు. అలాంటిది నువ్వు ఉన్నప్పుడు నన్ను ఎందుకు బాబా పుట్టించలేదు? నేనేమంత పాపం చేశాను? చూడు, నా మిత్రుడు మెహర్వాన్ తన కుటుంబ సభ్యులందరికీ నీ దర్శన భాగ్యం కలిగి
నీ స్పర్శ కలిగే భాగ్యం ప్రసాదించావు బాబా. నాకెందుకు బాబా ప్రసాదించలేదు? నేనేమంత పాపం చేశాను? అంత దురదృష్టవంతురాలు నా బాబా. కొన్ని రోజుల తర్వాత జెనోబియా మెహర్వాన్ను కలవడానికి వస్తారు. జై బాబా జనో, జై బాబా మెహర్వాన్. ఏంటి ఇలా వచ్చావుదా? ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, కానీ ఏం లేదు, అలా నిన్నో ఆంటీని చూసి చాలా రోజులు అయ్యింది కదా, అలా చూసి వెళ్దామని వచ్చాను. అదేంటది అలా ఉన్నావు? నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నా. నీలో ఏదో తెలియని బాధ, ఆందోళన అన్నీ కనిపిస్తున్నాయి. అసలేం జరిగింది? అదా మెహర్వాన్, సరే ఇంకా నీకే చెప్తా. నాకైనా ఎవరున్నా చెప్పుకోనీకి, నీకే కదా. అది మెహర్వాన్, నువ్వు ఆ రోజు చెప్పావు కదా బాబా దర్శనం, నువ్వు ఏం చూసావు జనో, నేను పొందిన ఆనందం ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పావు కదా. ఆ రోజు నుంచి నాలో ఏదో తెలియని బాధ, ఆందోళన రగులుతుంది మెహర్వాన్. అంటే నిజంగా నాకు అదృష్టం ఇంకా రాదా అనిపిస్తుంది మెహర్వాన్. ఆ విషయం కోసం తలుస్తున్న ప్రతిసారి ప్రాణం పోయేంత పనవుతుంది మెహర్వాన్. అలా నువ్వు ఎప్పుడూ బాధపడవు. నీకు కూడా ఏదో ఒక విధంగా బాబా యొక్క అనుగ్రహం తగులుతుంది. అప్పుడు నువ్వు ఆనందించినంత ఆనందం ఇంకెప్పుడు ఆనందపడవు. సరేనా? దానికోసమే ఎదురు చూస్తూ ఉంటాను మెహర్వాన్. సరే మరి వెళ్ళొస్తా. సరే. అయితే మెహర్వాన్కు జెనోబియాకు వివాహం జరిగే రోజు వచ్చింది. వివాహానికి కొంత సమయం ముందు జరిగిన సంఘటన. నాన్న జెనో, ఇలా రామ్మా. ఏంటి చెప్పండి. ఈ నెక్లెస్ చూడు, ఎలా ఉందో చెప్పు. చాలా బాగుంది. ఇది నాకేనా? నీకేనమ్మా. దీని ప్రాముఖ్యత ఏంటో చెప్తే నువ్వు ఖచ్చితంగా ఆశ్చర్యపోతావు. చెప్తాను, వింటావా మామ? చెప్పండి చెప్పండి. మెహర్వాన్ చిన్నప్పుడమ్మా, మెహర్వాన్ ఇంకా నేను బాబా దర్శనానికి వెళ్ళాము. అప్పుడు బాబా ఏమో స్వయంగా పిలిచి మరీ నెక్లెస్ నాకు ఇచ్చారు. నా దగ్గర జాగ్రత్తగా ఉంచమన్నారు. ఇన్ని రోజులు నా బాధ్యతగా భావించి జాగ్రత్తగా ఉంచాను తల్లి. ఇక ఈ నెక్లెస్ ని నీకు ఇస్తున్నా. బాబా ఏమో మరీ చెప్పారు, మెహర్వాన్ కి కాబోయే భార్యకు ఈ నెక్లెస్ ని ఇవ్వమన్నారు. ఇప్పుడు నువ్వు మెహర్వాన్ భార్య కాబోతుందా, అందుకే దీన్ని నీకు ఇస్తున్నా. ఇక నా బాధ్యత తీరినట్లే. అమ్మయ్యా. ఇక నుంచి తల్లి ఈ నెక్లెస్ ని నీ ఆస్తిలా భావించి జాగ్రత్తగా దాచుకోవాల్సిమా, సరేనా? చివరికి నేను చెప్పవచ్చేది ఏంటంటే, ఈ నెక్లెస్ ద్వారా నీకు బాబా యొక్క స్వయం దర్శనం మరియు బాబా యొక్క స్పర్శ రెండు కలిగినట్లే. సరేనా అమ్మా? నేను వెళ్తాను తల్లి. జాగ్రత్తగా ఉంచుకుంటానండి. బాబా, నువ్వు పరమ దయానిధివి బాబా. అందరి మనసులో అర్థం చేసుకుంటావు కనుకనే నేను ఇన్ని రోజులు మొదలు పడుతున్నా. ఇన్ని రోజులు అలా అనుభవిస్తున్న బాధను అర్థం చేసుకొని నాకు ఈ నక్లీస్ రూపంలో నీ స్పర్శ కలిగే భాగ్యం ప్రసాదించావు బాబా. దీనికి నేను ఎంతగానో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను బాబా.